ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో ఈ వారం గ్రహఫలం అంశానికి స్వాగతం. బాలా లీలా విశేషత్వాద్ బాలికా కథితే ప్రియే. దసరా ఉత్సవాల్లో రెండవ రోజైన నేడు అమ్మవారిని బాలా త్రిపుర సుందరీ దేవిగా సౌమ్య రూపంలో అలంకరిస్తున్నారు. అలాగే అమ్మవారిని నవదుర్గల క్రమంలో శక్తి రూపంలో ప్రథమం శైలపుత్రీతి ద్వితీయం బ్రహ్మచారిణి రూపంలో అనుగ్రహించేందుకు అలంకరిస్తున్నారు. బాలా త్రిపుర సుందరి అలంకారంలో ఉన్న అమ్మవారిని ద్వాదశ రాశుల వారు ఏ విధమైన విధి విధానాలతో పూజించాలి, అలంకార విశిష్టత ఏమిటి తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీచాంద్రమాన దుర్ముఖినామ సంవత్సరం దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వయుజమాసం, శుద్ధపక్షం. ఇక ఈ వారంలో ముఖ్యమైన రోజుల్ని చూస్తే 2వ తేదీ గాంధీ జయంతి, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి. 3వ తేదీ తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల ప్రారంభం. 7వ తేదీ సరస్వతీ పూజ. 8వ తేదీ దేవీ త్రిరాత్ర వ్రతం, సద్దుల బతుకమ్మ పండుగ. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబికే దేవి నారాయణి నమోస్తుతే. ఈటీవీ ప్రేక్షకులైన మీ అందరికీ బాలా త్రిపుర సుందరి రూపంలో దర్శనమిస్తూ ఉన్నటువంటి అమ్మవారు సంపూర్ణమైన అనుగ్రహాన్ని ఇయ్యాలి అని మనఃపూర్వకంగా ప్రార్థిద్దాం. బాలా త్రిపుర సుందరి భవాని, బాలా త్రిపుర సుందరి భవాని, నవకోణాపురవాసిని, బాలా త్రిపుర సుందరి భవాని, నవకోణాపురవాసిని. ఇక ద్వాదశ రాశుల వారి ఫలితాలని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈ వారం మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు షష్ఠంలో ఉన్నాడు, శని అష్టమంలో ఉన్నాడు, రాహు కేతువులు పంచమ ఏకాదశ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా అశ్విని నక్షత్ర జాతకులకి తాత్కాలికంగా శుభకార్యాలకి ప్రతిఘటన బలంగా ఇతరుల ప్రతిపక్షం నుండి ఉన్నప్పటికీ కూడా మొత్తానికి కార్యాన్ని విజయపథంలో నడిపించుకోగలుగుతారు. శుభకార్యాన్ని నిర్విఘ్నంగా కొనసాగించుకోగలుగుతారు. భరణీ నక్షత్ర జాతకులకి మానసికమైనటువంటి ఆందోళన బలంగా ఉన్నప్పటికీ కూడా బంధుమిత్రుల సహాయ సహకారాల కారణంగా తమకి తామే ఆ వచ్చినటువంటి ఆందోళనని తగ్గించుకుని నిర్విఘ్నంగా సుఖంగా గడపగలుగుతారు ఈ వారాన్ని. కృత్తికా నక్షత్ర జాతకులకి ఆదాయం ఒక్కసారిగా తగ్గిపోయేటటువంటి కారణంగా మానసికమైనటువంటి తాత్కాలిక ఆందోళనకి గురైనప్పటికీ కూడా రుణాన్ని ఏమాత్రము స్వీకరించకుండా పనుల్ని పూర్తి చేసుకోగలుగుతారు. శరన్నవరాత్రాల సందర్భంగా బాలా త్రిపుర సుందరి అలంకారంలో కనిపిస్తున్న అమ్మవారిని మేషరాశి వారు పసుపు కుంకుమలతో పూజించి పొంగలిని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఐశ్వర్యం లభిస్తుంది. ఇక ఈ వారం వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు పంచమంలో ఉన్నాడు, శని సప్తమంలో ఉన్నాడు, రాహు కేతువులు చతుర్థ దశమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా కృత్తికా నక్షత్ర జాతకులకి పనులకి తాత్కాలికమైనటువంటి విఘ్నం కలిగినప్పటికీ కూడా సమర్థులైన వారి సహాయం కారణంగా పనుల్ని సంపూర్ణంగా పూర్తి చేసుకోగలుగుతారు. ఏ విధమైనటువంటి ఆందోళనకి గురి కానే కారు. రోహిణీ నక్షత్ర జాతకులకి ఉద్యోగంలో పై అధికారులతో తాత్కాలికమైనటువంటి విరోధాలు పొడచూపినప్పటికీ కూడా క్రింది వారి సహాయ సహకారాల కారణంగా అధికారులతో వాద వివాదాలు లేకుండా చక్కగా సమస్యని పరిష్కరించుకోగలుగుతారు. మృగశిర నక్షత్ర జాతకులకి వ్యాపారంలో లాభం అంతగా లేకపోయినప్పటికీ కూడా మొత్తానికి వ్యాపారాన్ని పెట్టుబడి పెట్టుకునేటటువంటి పరిస్థితిగా చక్కని లాభాలు ఆర్జించే దిశగా
మొత్తానికి పూర్తి చేసుకోగలుగుతారు. శరన్నవరాత్రాల సందర్భంగా బాలా త్రిపుర సుందరి రూపంలో దర్శనమిస్తున్న అమ్మవారిని వృషభ రాశి వారు నందివర్ధన పుష్పాలతో పూజించి పరమాన్నాన్ని అంటే క్షీరాన్నాన్ని గాని నివేదన చేస్తే కుటుంబ ఐకమత్యం లభిస్తుంది. ఈ వారం మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు చతుర్థంలో ఉన్నాడు, శని షష్ఠంలో ఉన్నాడు, రాహు కేతువులు తృతీయ నవమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా మృగశిర నక్షత్ర జాతకులు ఎక్కువ మాట్లాడకుండా ఎంత మాట్లాడాలో అంత మాత్రమే మాట్లాడుతూ ఎదుటి వారిని కూడా ఎంత మాట్లాడనియాలో అంత మాత్రమే మాట్లాడనిస్తూ మొత్తానికి ఈ వారానంతటినీ గడపగలగాలి. ఆర్ద్ర నక్షత్ర జాతకులు తొందరపడి ఏ నిర్ణయాన్ని తీసుకోకూడదు. నిదానంగా ఆలోచించి పెద్దల్ని అనుభవజ్ఞుల్ని సంప్రదించి మాత్రమే ఓ నిర్ణయానికి రావాలి. పునర్వసు నక్షత్ర జాతకులకి తాత్కాలికమైనటువంటి ఆరోగ్య భంగం కలిగే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఆహార విహార విషయాల్లో తగినంత జాగ్రత్తలు తీసుకోవాలి. తేలికపాటి ఆరోగ్య పరీక్షల్ని కూడా నిర్వహించుకోవడం అవసరం. శరన్నవరాత్రాల సందర్భంగా బాలా త్రిపుర సుందరీదేవిని మిథున రాశి వారు కనకాంబరాలతో పూజించి కొబ్బరి అన్నాన్ని గాని నివేదన చేసినట్లయితే అమ్మవారికి రుణ విమోచనం కలుగుతుంది. ఇక ఈ వారం కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు తృతీయంలో ఉన్నాడు, శని పంచమంలో ఉన్నాడు, రాహుకేతువులు ద్వితీయ అష్టమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా పునర్వసు నక్షత్ర జాతకుల వారికి తాత్కాలికంగా అనారోగ్యం కలిగినప్పటికీ కూడా అది శృతి మించదు, తప్పక వైద్యుల పర్యవేక్షణకి లోబడే ఉంటుంది. అంచేత అనారోగ్యం నుండి తొందరగా కోలుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. పుష్యమి నక్షత్ర జాతకులకి అనేకమైనటువంటి పనుల ఒత్తిడి ఉండేటటువంటి కారణంగా కొన్ని పనుల్ని మాత్రమే చేసుకోగలుగుతారు, లేదా ఆ కొన్నిటిని కూడా చేసుకోలేని పరిస్థితి ఏర్పడవచ్చు. అయినప్పటికీ వ్యథ చెందాల్సిన అవసరం లేదు. పురోభివృద్ధిని సాధించగలుగుతారు. పైగా ధనార్జన చక్కగా ఉంటుంది. ఆశ్లేష నక్షత్ర జాతకులు బంధుమిత్రులతో కలిసి తీర్థయాత్రకో లేదా విహారయాత్రకో వినోదయాత్రకో వెళ్లే అవకాశం కనిపిస్తోంది. శరన్నవరాత్రాల సందర్భంగా బాలా త్రిపుర సుందరీదేవిని కర్కాటక రాశివారు మందార పువ్వులతో పూజించి రవ్వకేసరిని నివేదన కాని చేసినట్లయితే ధాన్య అభివృద్ధి కలుగుతుంది. ఇక ఈ వారం సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు ద్వితీయంలో ఉన్నాడు, శని అర్ధాష్టమం అంటే చతుర్థంలో ఉన్నాడు, రాహు కేతువులు ప్రథమ సప్తమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా మఖా నక్షత్ర జాతకులకి అనేకమైనటువంటి పనుల్ని పెట్టుకున్న కారణంగా అనేకమైనటువంటి వ్యాపారపు పనులని తమకు తామే సృష్టించుకున్న కారణంగా పూర్తి పని ఒత్తిడితో గడుపుతారు. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించి ఉండాల్సిందే. పూర్వ ఫల్గుని నక్షత్ర జాతకులకి వేతనంలో అభివృద్ధి జరుగుతుంది, ఉద్యోగపు మార్పు కూడా కలగవచ్చు. అయినప్పటికీ కూడా ఆర్థికమైనటువంటి లాభం మాత్రం ఇంట్లో ఉండే అవకాశం ఉండకపోవచ్చు. వ్యయం కొద్దిగా పెరిగేటటువంటి కారణంగా ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులకి కుటుంబంలో ఐకమత్యం బాగుంటుంది. పైన క్రింద ఉండేటటువంటి అధికారులతో సయోధ్య కుదురుతుంది. మొత్తానికి సుఖంగా ఈ వారం గడుస్తుంది. శరన్నవరాత్రాల సందర్భంగా బాలా త్రిపుర సుందరీదేవిని సింహరాశి వారు ఎర్రగన్నేరు పుష్పాలతో పూజించి చక్కెర పొంగలిని గాని నివేదన చేసినట్లయితే ఆర్థిక లాభం కలుగుతుంది. ఇక ఈ వారం కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు ప్రథమంలో ఉన్నాడు, శని తృతీయంలో ఉన్నాడు, రాహు కేతువులు ద్వాదశ షష్ఠ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులకి దాన ధర్మాల మీద దృష్టి పోతుంది. ఏదో కొంత దానాన్ని చేయాలని, ఏదైనా శాశ్వతమైన విరాళాన్ని ఉత్తమ సంస్థకి ఇయ్యాలనేటటువంటి కొత్తదైన కోణంలో మంచి ఆలోచన కలుగుతుంది. హస్త నక్షత్ర జాతకులకి తమ కుటుంబంలో భార్య కానీ భర్త కానీ పోటీ పరీక్షల్లో నెగ్గినటువంటి కారణంగానో లేక ఇతర శుభకార్యం తమ ఇంట్లో జరిగిన కారణంగానో ఏదో ఒక మంచి తీర్థయాత్రకి వెళ్ళాలి, అది స్వదేశంలో కావచ్చు విదేశంలో కావచ్చు అనే అభిప్రాయం కలుగుతుంది. చిత్తా నక్షత్ర జాతకులకి వినోద రంగంలో ఉండేటటువంటి వారికి తప్పక ఏదో పురస్కార లాభం కానీ పురస్కారానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు
సఫలం కావడం కానీ జరిగే అవకాశం ఉంది. శరన్నవరాత్రుల సందర్భంగా బాలా త్రిపుర సుందరీదేవి అలంకారంలో కనిపిస్తున్న అమ్మవారిని కన్యారాశి వారు గులాబీలతో పూజించి గారెలని నైవేద్యంగా కానీ సమర్పించినట్లయితే ధాన్య అభివృద్ధి కలుగుతుంది. ఏ విధమైన ఆహారానికి అలాగే ధనానికి లోటుండదు. ఇక ఈ వారం తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు ద్వాదశంలో ఉన్నాడు, శని ద్వితీయంలో ఉన్నాడు, రాహు కేతువులు ఏకాదశ పంచమ స్థానాల్లో ఉన్నారు. ఆ కారణంగా చిత్తా నక్షత్ర జాతకులకి సంపూర్ణమైనటువంటి శారీరకమైన శ్రమ, దాంతోపాటు మానసికమైనటువంటి ఒత్తిడి కలిగే అవకాశం ఉంది. పిత్రార్జితమైనటువంటి ద్రవ్యం ఏదైతే ఉందో వాటిని అమ్మితే బాగుండుననే దురదృష్టకరమైన ఆలోచన వస్తుంది. పొరపాటున అట్లాంటి పనిని చేయవద్దు. స్వాతి నక్షత్ర జాతకులకి శారీరకంగాను మానసికంగాను తాత్కాలికమైనటువంటి అసంతృప్తి గోచరిస్తూ ఉంటుంది. అనవసరమైన ఆలోచనలు వచ్చే అవకాశం ఉంది. అనుభవజ్ఞులతోనూ తమకంటే 2 లేదా 3 రెట్ల వయసు ఉన్నటువంటి వారితో స్నేహాన్ని కానీ చేసినట్లయితే అలాంటి అనవసరమైన ఆలోచనలు ఏమాత్రమూ రాకుండా ఉంటాయి. విశాఖ నక్షత్ర జాతకులు ప్రయాణాల్లో వస్తు విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మానసికంగా చాలా చికాకుగా గడుపుతూ ఉంటారు. ఆర్థికమైనటువంటి లోటుని చవి చూస్తారు. శరన్నవరాత్రి సందర్భంగా బాలా త్రిపుర సుందరీదేవి అలంకారంలో దర్శనమిస్తున్న అమ్మవారిని తులారాశి వారు బిల్వదళాలతో పూజించి క్షీరాన్నాన్ని కానీ నైవేద్యంగా పెట్టినట్లయితే వేతన అభివృద్ధి కోసం ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగులకి తప్పక వేతనం అభివృద్ధికరంగా సాగుతుంది. ఇక ఈ వారం వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు ఏకాదశంలో ఉన్నాడు, శని ప్రథమంలో ఉన్నాడు, రాహుకేతువులు దశమ చతుర్థ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా విశాఖ నక్షత్ర జాతకులకి అనవసరమైనటువంటి ఆలోచనలు బాగా వచ్చే అవకాశం కనిపిస్తోంది. అందుకని పురాణేతిహాసాలని వినడం కానీ చదవడం కానీ అత్యంత అవసరం. అనురాధ నక్షత్ర జాతకులకి ఇదిగో అదుగో అని అనుకుంటూ ఎదురు చూసినటువంటి ధనలాభం బాగా దూరంగా వెళ్ళిపోయే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ఆశ మాత్రం పోదు, పని జరగదు అన్నట్టుగా ఉంటూ ఉంటుంది. జ్యేష్ఠ నక్షత్ర జాతకులు తమ ధర్మమే తమని రక్షిస్తుందనేటటువంటి ధైర్యంతో ఉండగలగాలి. జరగబోయేటటువంటిది భయంకరంగా అనిపించినప్పటికీ ఏ విధమైనటువంటి అధర్మము జరగకుండా న్యాయ విధానంలో తమకే తప్పక లాభం కలిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. బాలా త్రిపుర సుందరీ దేవి అలంకారంలో శరన్నవరాత్రి కాలంలో దర్శనమిస్తున్నటువంటి అమ్మవారిని వృశ్చిక రాశి వారు సన్నజాజులతో పూజించి ఆవు పాలని కానీ నివేదనగా సమర్పించినట్లయితే భార్యతో సౌఖ్యం ఉంటుంది. ఏ విధమైన వివాదాలు లేకుండా కుటుంబం నల్లేరు మీద బండిలా సాగుతుంది. ఇక ఈ వారం ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు దశమంలో ఉన్నాడు, శని ద్వాదశంలో ఉన్నాడు, రాహుకేతువులు నవమ తృతీయ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా మూలా నక్షత్ర జాతకులు వస్తు వాహనాలని కొనుక్కునేటటువంటి అవకాశం బాగా కనిపిస్తోంది. ఆడంబరానికి కొంత ఎక్కువగానే వ్యయం చేసేటటువంటి విధానం కనిపిస్తోంది. పూర్వాషాఢ నక్షత్ర జాతకులు అధికారులతో చిన్నదైనటువంటి వాగ్ వివాదాన్ని చేసుకునేటటువంటి అవకాశం కనిపిస్తోంది. అది ఏమాత్రమూ సరికాదు. వీలైనంత తొందరగా ఆ సమస్యని పరిష్కరించుకోవడం ఎంతైనా అవసరం. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు తీవ్రమైనటువంటి శ్రమకు లోనవుతూ కుటుంబాన్ని ఉద్యోగాన్ని నిర్వహిస్తూ ఉంటారు. సరైనటువంటి సమయానికి నిద్రని, సరైనటువంటి సమయానికి భోజనాన్ని చేస్తూ ఉండడం ఎంతైనా అవసరం. శరన్నవరాత్రి సందర్భంగా బాలా త్రిపుర సుందరీదేవిని ధనురాశి వారు పారిజాత పుష్పాలతో పూజించి దధ్యోజనాన్ని కానీ నివేదనంగా సమర్పించినట్లయితే విదేశీయానం లభిస్తుంది. అక్కడ చక్కనైన ఉద్యోగ ప్రాప్తి కూడా కలిగే అవకాశం బాగా ఉంది. ఇక ఈ వారం మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు నవమంలో ఉన్నాడు, శని ఏకాదశంలో ఉన్నాడు, రాహుకేతువులు అష్టమ ద్వితీయ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు తప్పనిసరిగా తమ ఆరోగ్యం మీద శ్రద్ధని చూపించాలి. ఇప్పటికే అనారోగ్యవంతులు కానీ అయినట్లయితే సరైనటువంటి వైద్య పరీక్షల్ని చేసుకుని తీరాల్సిందే. శ్రవణ నక్షత్ర జాతకులు తీర్థయాత్రలకి వెళ్ళడం,
లేదా ఇతరమైనటువంటి బంధుమిత్రులతో కాలక్షేపం చేయడం వంటి కార్యక్రమాల్లో తేలి మునిగి ఉండేటటువంటి సందర్భంలో వ్యాపారం పట్ల కొద్దిగా ఆ నిర్లక్ష్యాన్ని ప్రదర్శించే అవకాశం గోచరిస్తోంది. అంచేత వ్యాపారం పట్ల తగినంత శ్రద్ధని చూపిస్తూ ఉండవలసిందే. ధనిష్ట నక్షత్ర జాతకులు ఊగిసలాట ధోరణితో పిత్రార్జితమైనటువంటి ఆస్తిని అమ్మాలా లేక ఇతరమైనటువంటి వస్తువుల్ని కొనాలా, ఆ ధనాన్ని ఇటు వెచ్చించాలా, ఈ ధనాన్ని అటు చేయాలా అనేటటువంటి ఈ అభిప్రాయంతో ఈ వారం మొత్తం ఏ నిర్ణయాన్ని తీసుకోకుండానే ముగిస్తారు. శరన్నవరాత్ర కాలంలో బాలా త్రిపుర సుందరీ దేవి అలంకారంలో దర్శనమిస్తున్న అమ్మవారిని మకర రాశి వారు సువర్ణ గన్నేరు పుష్పాలతో పూజించి క్షీరాన్నాన్ని గాని నివేదించినట్లయితే సంతాన లాభం కలుగుతుంది. ఆ సంతానం కూడా ఆరోగ్యకరంగా ఉండే అవకాశం కనిపిస్తోంది. ఇక ఈ వారం కుంభరాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే గురువు అష్టమంలో ఉన్నాడు, శని దశమంలో ఉన్నాడు, రాహుకేతువులు సప్తమ ప్రథమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా ధనిష్ట నక్షత్ర జాతకులు పెట్టుబడులు పెట్టాలి అని అనిపించినప్పటికీ కూడా ఒక తీరు మానసికమైనటువంటి భయంతో పెట్టుబడిని పెట్టలేకపోతారు. ఆ పెట్టుబడిని పెట్టకపోవడం కూడా ఈ వారానికి మంచిదే అని గమనించుకోగలగాలి. శతభిష నక్షత్ర జాతకులు ఆరోగ్య విషయంలో భయంతో ఉంటారు. భయంతో ఉండి దూరపు ప్రయాణాలని వాయిదా వేసుకుంటారు. అలాగే ముఖ్యమైనటువంటి కార్యాలకు కూడా వెడితే ఏం జరుగుతుందోనే భయంతో ఉంటారు. ఈ వారానికి ఆ పనిని వాయిదా వేసుకోవడం సరైనటువంటి నిర్ణయమే. పూర్వభద్ర నక్షత్ర జాతకులు సంతానాన్ని గురించినటువంటి సంపూర్ణమైన శ్రద్ధని తీసుకోవాలనే గట్టి నిర్ణయానికి వస్తారు. అలాంటి నిర్ణయం చేయడం అత్యవసరం. ముఖ్యంగా వారి ప్రవర్తన పట్ల సరైనటువంటి శ్రద్ధని నిర్ణయాన్ని తీసుకుని అమలులో ఉంచడం ఎంతైనా అవసరం. శరన్నవరాత్ర కాలంలో బాలా త్రిపుర సుందరీ దేవి రూపంలో దర్శనమిస్తున్నటువంటి అమ్మవారిని కుంభరాశి వారు శ్రీగంధంతో అర్చించి శరకు రసాన్ని కానీ నైవేద్యంగా సమర్పించినట్లయితే మానసికమైనటువంటి ఆనందం కలిగి నిరుత్సాహం పూర్తిగా దూరమవుతుంది. ఇక ఈ వారం మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు సప్తమంలో ఉన్నాడు, శని నవమంలో ఉన్నాడు, రాహుకేతువులు షష్ఠ ద్వాదశ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా పూర్వభద్ర నక్షత్ర జాతకులు దృఢంగా ఒక నిర్ణయాన్ని తీసుకుంటారు. దాన్ని అమలు చేసేటటువంటి సమయంలో ఆలోచనని మార్చుకుంటారు. మార్చుకున్న ఆలోచనని మాత్రం అమలు చేయడం అంత సరికాదు. ఉత్తరాభద్ర నక్షత్ర జాతకులకి ఆరోగ్య విషయంలో తప్పక శ్రద్ధని పాటించి తీరాలి. ఇప్పటికీ అనారోగ్యం కానీ ఉన్నట్లయితే వైద్యుణ్ణి సంప్రదిస్తూ ఉంటూ ఆ అనారోగ్యం కొద్దిగా పెరగకుండా ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా ఆహార విహార విషయాల్లో తగినంత శ్రద్ధని పాటించి తీరాలి. రేవతి నక్షత్ర జాతకులు స్థలాన్ని కానీ అలాగే భూమిని కానీ అదే ఊరు మార్పు కానీ ఏదైనా మార్పు చేయదలుచుకున్నటువంటి నిర్ణయాన్ని తీసుకుంటే ఆ నిర్ణయాన్ని పునరాలోచించుకుందామనే ఊహకి రాకూడదు. అనుకున్నటువంటి నిర్ణయం సరైనదే కాబట్టి తప్పక అలా చేయడం ఉత్తమమే. శరన్నవరాత్రి సందర్భంగా బాలా త్రిపుర సుందరీ దేవిని మీనరాశి వారు కదంబ పుష్పాలతో పూజించి పులిహారని కానీ నైవేద్యంగా సమర్పించినట్లయితే తాము అనుకున్నటువంటి కార్యం సంపూర్ణమైన ఆనుకూల్యంతో ఉంటుంది. తప్పక పని పూర్తి అవుతుంది విజయవంతంగా. సాధకుడైనటువంటి వానికి అమ్మవారు ఏ విధమైన బాలా రూపంలో దర్శనమిస్తారు? ఆ దర్శనమిస్తూ ఉన్నటువంటి ఈ అమ్మవారి అలంకరణలో ఉండే విశిష్టత ఏమిటి? ఆ వివరాల్ని ఇప్పుడు చూద్దాం. ఈరోజు అలంకారం బాలా త్రిపుర సుందరీదేవి అలంకారం. త్రిపురాత్రయంలో శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి మొదటిది. ఈ బాలాదేవి ఎంతో మహిమాన్వితమైంది. శ్రీ బాలా మంత్రం సమస్త దేవీ మంత్రాల్లోకి గొప్పది. శ్రీ విద్యా ఉపాసకులకు మొట్టమొదట ఈ బాలా మంత్రాన్నే ఉపదేశిస్తారు. బాలా మంత్రోపదేశం లేనివారు శ్రీచక్రార్చన చేయటానికి అనర్హులు. ఎందుకంటే మహాత్రిపుర సుందరీదేవి నిత్యం కొలువుండే పవిత్ర శ్రీచక్రంలో మొదటి ఆమ్నాయంలో ఉండే ప్రథమ దేవత శ్రీ బాలాదేవి. అందుకే ముందుగా ఈ బాలాదేవి అనుగ్రహం పొందితేనే ఆ మహాత్రిపుర సుందరీదేవి అనుగ్రహాన్ని అందుకోగలం. ఇక బెజవాడ శ్రీ కనకదుర్గాదేవి ఆలయంలో ఈ అలంకారం చేయటానికి కారణం ఏమిటంటే
శ్రీ విద్యా శంకరాచార్యుల వారి చేత ఇక్కడ శ్రీచక్ర యంత్రం ప్రతిష్ఠించబడింది. మరి ఆ శ్రీచక్రానికి అర్చనలు చేయాలంటే శ్రీ బాలాదేవి అనుగ్రహం కావాలి. ముందుగా మనం శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవిని ధ్యానిస్తేనే ఆ దుర్గాదేవి సంతోషిస్తుంది. కాబట్టి శ్రీ బాలాదేవి స్వరూపం ఏ విధంగా ఉంటుందో భక్తులందరికీ తెలియజేయటం కోసం ఈ అలంకార రూపకల్పన జరుగుతుంది. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబల అంశంలో శక్తివాస్తుకు స్వాగతం. నవరాత్రుల రీత్యా ఈరోజు 2వ రోజు బాలా త్రిపుర సుందరీ దేవిని అర్చన చేసి తరించేటువంటి విశిష్టవంతమైనటువంటి సుదినం. గృహంలో పూజ చేసేటప్పుడు తప్పనిసరిగా ఉదయం సాయంత్రం దీపారాధన అనేటువంటిది మాత్రం తప్పనిసరిగా చేసి తీరాలి. ఆ దీపారాధనలో నువ్వుల నూనె, ఆవు నెయ్యి ఉపయోగించడంలో తప్పులేదు. అంతేకాకుండా బాలా త్రిపుర సుందరీ దేవి యొక్క అష్టోత్తర నామావళిని కానీ సహస్రనామావళిని కానీ కుంకుమతో ఆ యొక్క దేవీ విగ్రహం వద్ద పూజ చేయాలి. మీరు మీ ఇంట్లో స్థాపించినటువంటి ఆ అమ్మవారి యొక్క విగ్రహం వద్ద బాలా త్రిపుర సుందరికి సంబంధించినటువంటి శతనామ స్తోత్రం లేక అష్టోత్తరనామ స్తోత్రం పఠనం చేసి ఆ దేవికి ప్రీతివంతమైనటువంటి నైవేద్యాన్ని సమర్పించాలి. ఈ విధంగా గనక ఆచరించినట్లయితే మీ గృహంలోకి బాలాంబిక తన దివ్యవంతమైన అనుగ్రహ కరుణాకటాక్ష వీక్షణ శక్తి పుంజాల్ని ప్రసరింపచేస్తుంది. ఆ తల్లి పిలిచిన పల్కు దేవత అభీష్టములను ఉసంగెడి కామదాయిని. కాబట్టి ఒక ఇంట్లో 3 దేవీ ప్రతిమలను పూజ చేయకూడదా? ఒకేసారి వరుసన 3 దేవీ ప్రతిమలు పెట్టి పూజ చేయటం మంచిదేనా కాదా అని చెప్పేసి ఆలోచన రావచ్చు. ఈ విధంగా మాత్రం చేయకండి. ఒకే శక్తి స్వరూపం ఒకే విగ్రహంలో ఆ తల్లి 3 శక్తుల మేళీకలేకగా గోచరిస్తుంది అనేటువంటి అభిప్రాయాన్ని మీ మనసులోకి ప్రతిష్ఠింపచేసుకొని చక్కగా దేవీ విగ్రహాన్ని పెట్టి నిత్యం కూడా ఆరాధన చెయ్యాలి అనేటువంటి విషయం ఇక్కడ ముఖ్యమైనది. దుర్గా సప్తసతి మీరు పఠనం చేసేటప్పుడు తప్పనిసరిగా దానికి సంబంధించినటువంటి విశేషవంతమైనటువంటి నైవేద్యం ప్రతినిత్యం కూడాను బెల్లంతో కూడినటువంటి పరమాన్నం లేక వడపప్పు పానకం ఇవి మాత్రం తప్పనిసరిగా ఆచరించి తీరాలి. మీ గృహంలో పూజ చేసేటప్పుడు మీ కుటుంబంలో అన్యోన్య సహకార తత్వరీత్యా ఏదైనా లోపభూయిష్టమైన ప్రభావాలు వాటిల్లుతున్నప్పుడు ఎర్రటి మందార పుష్పాలు గనక ఈ పుణ్యదినాల్లో ఆ జగన్మాతకు గనక సమర్పించినట్లయితే అన్యోన్య సహకార తత్వం అందరిలో కూడాను పెరిగేటువంటి లక్షణాలు వచ్చి తీరతాయి. అంటే మనస్సుల కల్మషాలు తొలగిపోయి ఆనందతత్వం వెల్లివిరిసేటువంటి లక్షణం ఈ యొక్క చేసేటువంటి పూజలో దాగిన శక్తి పుంజాల యొక్క ప్రభావం వల్ల మీ గృహంలో అలా పయనించి అందరూ ఆనందంగా జీవించటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమా. తల్లికి నిత్యం మీరు చేసేటువంటి పూజ అనంతరం వాడేటువంటి ఆ యొక్క సాంబ్రాణి పొగ అద్భుతవంతమైనటువంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుంది. ప్రతినిత్యం కూడాను ఆ తల్లికి సాంబ్రాణి అనేటువంటిది నైవేద్యానంతరం సమర్పించాలి. అలా సమర్పించినటువంటి ఆ యొక్క సాంబ్రాణి పొగను మీ గృహం యావత్తూ కూడాను తిప్పి పూజా మందిరంలో ఉంచినట్లయితే
దేదీప్యవంతమైనటువంటి శక్తితత్వం మీ గృహం యావత్తూ కూడాను ప్రసరింపచేసుకోవడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది. నమస్తే శరణ్యే శివే సానుకంపే నమస్తే జగద్వ్యాపికే విశ్వరూపే నమస్తే జగద్వంద్య పాదారవిందే నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే నమస్తే జగచ్చింత్యమానస్వరూపే నమస్తే మహాయోగి విజ్ఞానరూపే నమస్తే నమస్తే సదానందరూపే నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే. సౌందర్యలహరి చేస్తూ శంకరాచార్యులు వారు అంటారు, భ్రువౌ భుగ్నీ కించిత్ భువభయన భంగవ్యసనిని అంటారు. అమ్మవారు కనుబొమలు ఇలా ముడేస్తుందట. ఇలా కనుబొమలు ముడివేస్తే దానికి అర్థం ఏమిటంటే ఏదో ఆలోచిస్తోందని. ఆవిడికి ఆలోచించడానికి ఉంది, ఆవిడికి ఏమైనా సమస్య ఉంటే ఆలోచించాలి. మూకశంకరులు అమ్మవారిని స్తోత్రం చేస్తూ ఒక అద్భుతమైన మాట అన్నారు. హేరంబీచ గుహీచ హర్షభరితౌ వాత్సల్యమంకూరయన్ మారద్రోహిణి పూరుషే సహభువం అని ఆ తల్లికి పెద్ద కొడుకైనటువంటి విఘ్నేశ్వరుడు సమస్తమైనటువంటి విఘ్నములను తీసివేయగలిగినటువంటి పరబ్రహ్మస్వరూపం. రెండవ వాడు జ్యోతిస్వరూపుడు, రాశీభూతమైన జ్ఞానం. భర్తయో సకలలోకాధిపతి. మహానుభావుడు ఇప్పుడు ఉంటాడు అప్పుడు ఉండడు అని లేదు. శ్రీశైలే స్వర్ణశృంగే మణిగణరచితే కల్పవృక్షాళి శీతే స్పీతే సవర్ణరత్నస్ఫురిత నవగృహే దివ్యపీఠే శుభార్హే ఆసీన సోమచూఢ సకరుణనయన సంగనస్మేరవక్త్ర శంభుశ్రీ భ్రమరీశ ప్రకటిత విభవో దేవతా సార్వభౌమ అంటారు. దేవతలకందరికీ కూడా సార్వభౌముడు. ఆయనే సృష్టికర్త, ఆయనే స్థితికర్త, ఆయనే ప్రళయకర్త. ఇక్కడే ఉన్నాడు కదా నటరాజస్వామి. ఒక చేతిలో ఢమరుకం పట్టుకుంటాడు. ఢమరుకం పట్టుకున్నాడు అంటే శబ్దము చేత సృష్టి చేస్తాడు. ఒక ముఖం చిరునవ్వుతో ఉంటుంది, స్థితికర్త. ఒక చేతిలో అగ్నిహోత్రం పట్టుకుంటాడు అంటే ప్రళయకర్త. ఒక పాదం పైకెత్తుతాడు, ఊర్ధ్వముఖ చలనం చేసి జ్ఞానాన్ని పొంది నన్నిరిగి నేనుగా మారిపో బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి. బ్రహ్మమును తెలిసి బ్రహ్మమును అనుభవములోకి తెచ్చుకొని బ్రహ్మముగా మిగిలిపోమ్మని మనకందరికీ కూడా ఉపదేశం చేస్తాడు. అటువంటి మహానుభావుడైనటువంటి వాడు భర్త. ఆమెకి కొడుకుల విషయంలో బెంగలేదు, భర్త విషయంలో లోటు లేదు. లోకంలో పురుషులందరూ కామాన్ని ధర్మంతో ముడివేసుకోవడానికి పత్నిని స్వీకరిస్తే కాముణ్ణి కాల్చినటువంటి వాడు ఆమె యొక్క తపస్సుకి మెచ్చి కళ్యాణం చేసుకున్నాడు. అంతటి మహానుభావుడు. ఇక అమ్మా, నీకున్నటువంటి అపారమైన శక్తిని నువ్వు ఎవరి కొరకు ఉపయోగిస్తావు? ఆనమ్రేషు జనీషు పూర్ణ కరుణా వైదగ్ధ్యముత్తాలయ అంటారు మూకశంకరులు. ఎవరైనా కష్టంలో ఉన్నవాళ్ళు, కోరికతో ఉన్నవాళ్ళు, బాధతో ఉన్నవాళ్ళు ఒక్కసారి వెళ్ళి అమ్మవారి పాదముల దగ్గర పడి అమ్మవారి దగ్గర నోరు విప్పి కూడా చెప్పక్కర్లేదట. నిజానికి ఇంకా అయ్యవారిగా ఉంటే నోరు విప్పి చెప్పాలి, అమ్మవారిగా ఉంటే అక్కర్లా. రామాయణం సుందరకాండ చేస్తూ వాల్మీకి మహర్షి అంటారు, ప్రణిపాత ప్రసన్నాహి మైథిలీ జనకాత్మజ అలమేషా పరిత్రాతుం రక్షస్వో మహతో భయాత్ అంటారు. అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఒక్కసారి నేల మీద పడిపోతే చాలట. ఆనమ్రేషు జనీషు పూర్ణ కరుణా వైదగ్ధ్యముత్తాలయ. ఇంత శక్తి ఉంది, నేను ఆదిపరాశక్తిని. నా శక్తిని నా భర్త కోసం వాడక్కర్లా, నా బిడ్డల కోసం వాడక్కర్లా, ఎవరి కోసం వాడను అంటే ఎవరు వచ్చి అమ్మవారి మ్రోల పడిపోయి అమ్మా అంటాడో వాణ్ణి ఉద్ధరించడానికి ఆవిడ అనుగ్రహిస్తూ ఉంటుందిట. అందుకే భ్రువౌ భుగ్ని కించిత్ భువన భయ భంగవ్యసనిని. ఆ తల్లి ఇలా కనుబొమలు ముడేస్తుందిట. ఎందుకని? ఆవిడికి సమస్యలుండి కాదు. అయ్యయ్యో వీడు ఎందుకురా ఇలా ఇబ్బంది పడిపోతాడు, ఒక్కసారి అమ్మా అని త్రికరణ శుద్ధిగా పిలిస్తే నేను లేను ఆదుకోవడానికి, ఎందుకు వీడిలా బాధపడతాడు అని ఆలోచన చేస్తూ ఉంటుంది ఆ తల్లి. అంతటి కారుణ్యమూర్తి అయినటువంటి తల్లి ఎవరున్నదో ఆమె పాదములను చింతించినంత మాత్రం చేత, శారదా నవరాత్రులను నిర్వర్తించినంత మాత్రం చేత అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహమునకు పాత్రులై సమస్త ప్రాణులు కూడా యమదంష్ట్ర వలన బాధపడకుండా సుఖ సంతోషములతో శాంతియుతంగా ఉండగలుగుతాయి. అందుకే
ప్రత్యేకంగా ఋషులు ఆశ్వీజమాస శుక్లపక్ష పాడ్యమి లగాయితూ నవమి వరకు, అంటే నా ఉద్దేశ్యం విజయదశమిగా 10వ రోజు చేసి 11వ రోజు రథోత్సవం చేసి 12వ రోజు ద్వాదశి నాడు ఆ అన్నదానం చేసి 13వ తిథి అయినటువంటి త్రయోదశి నాడు ఉపాసనంతటినీ కూడా విరమణం చేస్తారు. అలా చేసిన వాడు ఊరికొక్కడున్నా సరే ఆ ఊరు రక్షింపబడుతుంది. అంత అనుగ్రహ ప్రదాత ఆ తల్లి. అటువంటి తల్లి దుర్గా అన్న నామంతో విరాజమానురాలై ఉంది. దుర్గా అనేటటువంటి నామం సామాన్యమైనటువంటి నామం కాదు. అన్ని దేవతా స్వరూపములలో ఉండేటటువంటి గుణములు ఏ ఒక్క మూర్తి యందు అన్వయమైపోతాయో ఆ మూర్తికి దుర్గా అని పేరు. నేను అన్న మాట మీరు బాగా పట్టుకున్నారో లేదో. భగవంతునికి నామములు యథార్థమునకు సహజముగా పెట్టబడిన పేర్లు కావు, అవి గౌణములు. గౌణములు నామములుగా వస్తాయి. భగవంతుడికి ఒక నామం కాదు, ఎన్ని నామాలున్నాయో. ఆ నామములన్నీ నిజంగా పెట్టబడిన పేర్లు కావు. ఆయనకి పేరు పెట్టడానికి ఆయనకి బాలసారే, తల్లిదండ్రులు ఉంటారా? ఆయనకి నామకరణం చేస్తారా? ఎలా చేస్తారు? ఆయన అసలు పుట్టడానికి అమ్మ నాన్నకి పుట్టడము అనేటటువంటిది ఉంటే ఆయన కూడా మనలా జన్మ ఎత్తినవాడే కాదు. ఆయన ఎప్పుడైనా ఒకసారి పుట్టడం అంటూ జరిగితే అవతార స్వీకారం చేస్తే లోకోద్ధరణ కొరకు చేసినదే తప్ప ఆయన ఏదో కర్మ అనుభవించడానికి మనలా పాంచభౌతికమైనటువంటి శరీరముతో వచ్చినటువంటి వాడు కాడు. అందుకే ఆయన పుట్టాడనరు, అవతారము అంటారు. అవతారము అంటే తార అంటే ఎక్కడో ఉంటుంది. అది భూమి కన్నా కొన్ని వేల రెట్లు పెద్దది, కానీ మిణుకు మిణుకు మిణుకుమంటూ చిన్నదిలా కనపడుతుంది. అదే తార కిందకి దిగొచ్చిందనుకోండి అవతార. ఆ పైకి ఉండి మాంసనేత్రము చేత దర్శనమునకు యోగ్యము కానటువంటి తార కిందికి దిగొస్తే అవతార. అలాగే ఈ కంటితో చూడడానికి వీలు లేకుండా అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అని ఇందుకలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండెందెందు వెదకి చూచిన అందందే కలడు తనవగ్రని వింటే అని అంతటా నిండి నిబిడీకృతమైపోయిన పరమాత్మ నెయ్యి ఎక్కడ ఉంది అంటే పాల అంతటా ఉన్నది. ఆ పాలు కాచి తోడుపెట్టి కవ్వందింపి చల్లచేసి వెన్న తీసి అగ్నిహోత్రం మీద దాన్ని తప్పం చేస్తే నెయ్యి వచ్చింది. కానీ నెయ్యి పాల అంతటా ఉన్నది. అలాగే విశ్వనాథుడు ఎక్కడున్నాడు? విశ్వమంతటా ఉన్నాడు. హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుండు, హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు వంశపావన వింటే అంటాడు శుకబ్రహ్మ పరీక్షితుతో మాట్లాడుతూ. సమస్తము కూడా బ్రహ్మమయం జగత్తు, బ్రహ్మము వినా వేరొకటి లేదు, ఉన్నది బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే అని అన్నమాచార్యుల వారు కీర్తన చేసినట్టు. అటువంటి పరమాత్మ లోక సంరక్షణం కొరకని భూమి మీదకి ఒక్కొక్కసారి ఒక్కొక్క రూపంతో దిగి వస్తూ ఉంటాడు. అలా దిగి ఆయన వస్తే అవతారము అని పిలుస్తారు. నిజానికి పరబ్రహ్మము ఆడదా మగాడా నపుంసకుడా? ఏదీ కాదు. ఆయన పరంజ్యోతి ప్రకాశం. స్త్రీ పురుష నపుంసక మూర్తియును కాక తిర్య కమర నరాది మూర్తియును కాక కర్మ గుణభేద సదసత్ప్రకాశి కాక వెనుక నన్నియుతానగు విభుతలంతు అంటారు పోతన గారు. ఆయన స్త్రీ కాదు, పురుషుడు కాడు, నపుంసకుడు కాదు. మనం ఏ రూపంతో ప్రార్థన చేశామో ఆ రూపంతో అనుగ్రహిస్తూ ఉంటాడు. అటువంటి పరమాత్మ అనేక అవతారములను స్వీకరించి వచ్చాడు. అదే అమ్మవారి రూపంగా చెప్పినప్పుడు ఆవిడ కూడా అనేకమైనటువంటి అవతారములుగా వచ్చింది. ఒక్కొక్కసారి ఒక్కొక్క గుణ ప్రకటనం చేశాడు. ఒకసారి గోవులన్నింటినీ కాపాడడానికి, వేదాలు కాపాడడానికి, భూమిని కాపాడడానికి, భక్తుల్ని కాపాడడానికి ఇంద్రుడలిగి 7 రోజులు రాత్రింబవళ్ళు బ్రహ్మాండమైనటువంటి వర్షాన్ని కురిపిస్తే ఈ ఉరుములు ఈ మెరుపులు ఈ యశనుల ఘోషములను ఈ జలధారల్ నియాన మున్నిరుంగము కుయాళింపగదయ్య గుణరత్ననిధి అని చిన్న కృష్ణుని అడిగితే ఎక్కడికో తీసుకెళ్ళి మిమ్మల్ని రక్షిస్తాననలేదు. అక్కడే ఉన్నటువంటి గోవర్ధన పర్వతాన్ని చిటికిన వేలితో పైకెత్తాడు. బాలుండాడుచునాతపత్రమని సంభావించి పూగుత్తికింగీలం దల్చిన లీలలే నగవుతో కృష్ణుండు తానం మహాశైలం మన్మలకేల దల్చి విపులఛత్రముగా పట్టే తద్భీలాభృచ్యుత దుశ్శిలాచకిత గోపీ గోప గోపంతికిన్ అంటారు.
7 రాత్రులు 7 పగళ్ళు కొండ ఎత్తి పట్టుకుని గోవుల్ని కాపాడాడు కాబట్టి గోవిందా అని నామాన్ని సంపాదించాడు. గోవిందా పెట్టిన పేరు కాదు, ఒకప్పుడు ఒక గుణాన్ని ప్రకటనం చేస్తే ఆ నామం వచ్చింది. అందుకే నామం పలుకుతున్నప్పుడు నామం వెనకాల ఉన్న వైశిష్ట్యము మనసు యందు బాగా అనుభవింపబడితే ఆ తాదాత్మ్యత చేత ఇక తర్వాతి నామము జ్ఞాపకము రాకుండా పూజ ఎక్కడ ఆగిపోయిందో అక్కడ నిజమైన పూజ జరిగినటువంటి స్థితి ఉంటుంది. కాబట్టి ఈశ్వరుడి నామములు గౌణములు. ఎన్ని అవతారములు ఈశ్వరుడు తీసుకున్నాడో, ఎన్ని అవతారములలో ఎంతమంది భక్తుల్ని ఆదరించాడో, ఎంత రాక్షస సంహారం చేశాడో, ఎన్నిసార్లు తన దయను ప్రకటనం చేశాడో, ఆ అవతారములలో ఉన్నటువంటి దయని, ధర్మ సంస్థాపన శక్తిని, రాక్షస సంహార వీర్యాన్ని కీర్తించవలసి వస్తే యథార్థమునకు ఏ ఒక్క వ్యక్తికి సాధ్యం కాదు. కబీర్ దాస్ గారు ఒక మాట అంటాడు, ధరతీ సబ్ కాగజ కరవు లేకిన సబ్ బనరాయ్ సాత సమందికి మసికరవు హరిగుణ లిఖాన జాయ్ అంటాడు. ఈ భూమినంతటినీ కాగితాన్ని చేసుకుని, సప్త సముద్రాలు సిరా చేసుకుని, అరణ్యములలో ఉండేటటువంటి చెట్లని కలం చేసుకుని, నేను ఈ సముద్రాలలో ఉన్న జలాన్ని సిరాగా పూరణ చేసుకుని హరి యొక్క గుణములను వ్రాయడం మొదలు పెడితే నాకు ఈ కాగితములు సరిపోలేదు అన్నాడు. అంత గుణవైభవం కలిగినటువంటి పరమాత్మ యొక్క అవతార కీర్తనము, ఆయన యొక్క గౌణమైన నామముల యొక్క కీర్తనము ఒక వ్యక్తి చెయ్యడము సాధ్యము కాదు. కనుక ఏ ఒక్క నామం పలికితే భగవంతుని యొక్క అవతారములనన్నిటినీ కీర్తించినటువంటి స్థితిని పొందుతాడు అని అడిగారు. దుర్గా ఈ నామాన్ని నోటితో ఉచ్చరిస్తే చాలు. ఒక్కసారి తెలిసో తెలియకో దుర్గా అన్నాడు అనుకోండి, దుర్గా అని ఎవడన్నాడో వాడు భగవంతుని యొక్క అవతారములనన్నిటినీ కీర్తించినట్టే. ఈశ్వరుని యొక్క గుణములన్నీ ఎందులోకి వెళ్ళిపోతాయంటే దుర్గానామంలోకి వెళ్ళిపోతాయి. అందుకే లోకంలో దుర్గానామాన్ని మించినటువంటి నామము వేరొకటి ఉన్నది అని నిర్ధారణ చేయడం తేలిక విషయం కాదు. అది సాధ్యమయ్యేటటువంటి విషయం కాదు. शृङ्गाग्रमध्यस्थायै नमो नमः। ॐ हिमाचलमहावंशपावनायै नमो नमः। ॐ शङ्करार्धाङ्गसौन्दर्यशरीरायै नमो नमः। ॐ लसन्मरकतस्वच्छविग्रहायै नमो नमः। ॐ महातिशयसौन्दर्यलावण्यायै नमो नमः। ॐ शशाङ्कशेखरप्राणवल्लभायै नमो नमः। ॐ सदा पञ्चदशात्मैक्यस्वरूपायै नमो नमः। ॐ वज्रमाणिक्यकटककिरीटायै नमो नमः। ॐ कस्तूरीतिलकोल्लासनिटलायै नमो नमः। ॐ भस्मरेखाङ्कितलसन्मस्तकायै नमो नमः। ॐ विकचाम्बोरुहदळलोचनायै नमो नमः। ॐ शरच्चाम्पेयपुष्पाभनासिकायै नमो नमः। ॐ लसत्कनकताटङ्कयुगलायै नमो नमः। ॐ मणिदर्पणसङ्कासकपोलायै नमो नमः। ॐ ताम्बूलपूरितस्मेरवदनायै नमो नमः। ॐ सुपक्वदाडिमीबीजरदनायै नमो नमः। ॐ कम्बुपूगसमच्छायकन्धरायै नमो नमः। ॐ स्थूलमुक्ताफलोदारसुहारायै नमो नमः।
ॐ गिरीशबद्धमाङ्गल्यमङ्गलायै नमो नमः। ॐ पद्मपाशाङ्कुशलसत्कराब्जायै नमो नमः। ॐ पद्मकैरवमन्दारसुमालिन्यै नमो नमः। ॐ सुवर्णकुम्भयुग्माभसुकुचायै नमो नमः। ॐ रमणीयचतुर्बाहुसंयुक्तायै नमो नमः। ॐ कनकाङ्गदकेयूरभूषितायै नमो नमः। ॐ बृहत्सौवर्णसौन्दर्यवसनायै नमो नमः। ॐ बृहन्नितम्बविलसज्जघनायै नमो नमः। ॐ सौभाग्यजातशृङ्गारमध्यमायै नमो नमः। ॐ दिव्यभूषणसन्दोहरञ्जितायै नमो नमः। ॐ पारिजातगुणाधिक्यपदाब्जायै नमो नमः। ॐ सुपद्मरागसङ्कासचरणायै नमो नमः। ॐ कामकोटिमहापद्मपीठस्थायै नमो नमः।